రైతు మిత్రులారా, మీరు చూస్తున్నది నేటి వ్యవసాయం. నేను మీ చేతన్, బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థి. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే మట్టి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. మీరు ఎలాంటి పంట వేయాలో సాయిల్ హెల్త్ ఆధారంగా నిర్ణయించుకోవడం ఎందుకు అవసరం? సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా భూమి ఆరోగ్యం ఎలా తెలుసుకోవచ్చు? ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయిల్ హెల్త్ అంటే ఏమిటి? మట్టి ఆరోగ్యం అనేది పంటకు కావాల్సిన పోషకాలు, తేమ, జీవావరణం సమతుల్యంలో ఉండడం. నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం సరైన మోతాదులో ఉంటే పంట పెరుగుదల చాలా బాగుంటుంది. సేంద్రియ కార్బనము ఎక్కువగా ఉంటే మట్టి లోతుగా ఊరుకుంటుంది, తేమ నిల్వ ఉంటుంది. pH స్థాయి సమతుల్యంలో లేకుంటే పంట పోషకాలు అందే విధానం ప్రభావితం చూపుతుంది. ఈ రకాల ఆధారంగా పంట ఎంపిక చేస్తే దిగుబడి పెరుగుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. మట్టిలో ఏ పోషకాలు లేవో తెలుసుకోవడం ద్వారా రైతులు సరైన ఎరువుల్ని వాడుకోవచ్చు. సాయిల్ హెల్త్ పంట ఎంపికల్లో ఎలాగ సహాయపడుతుంది? రైతు మిత్రులారా, మట్టిని అర్థం చేసుకొని సరైన పంట ఎంపిక చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు. పంటలకు సాయిల్ హెల్త్ ఆధారంగా ఎంపిక. pH స్థాయి ఆధారంగా అనగా ఉదజన సూచి ఆధారంగా ఆమ్ల భూముల్లో pH అనేది 6.5% కన్నా తక్కువగా ఉన్నట్లయితే కాఫీ, టీ, మిర్చి వంటి పంటల్ని మనం సాగు చేసుకోవచ్చు. తటస్థ భూములైన వాల్యూ చూసుకున్నట్లయితే pH 6.5 నుంచి 7.5% ఉన్నట్లయితే గోధుమ, వరి, పప్పు ధాన్యాలు వంటివి మనం సాగు చేసుకోవచ్చు. ఆల్కలైన్ భూముల్లో చూసుకున్నట్లయితే pH అనేది 7.5% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే బొప్పాయ, జొన్నలు, మామిడి వంటి పంటల్ని మనం సాగు చేసుకోవచ్చు. మట్టి తేమ ఆధారంగా తక్కువ తేమతో కూడిన నేలల్లో అయితే వేరుశెనగ, శనగ, జొన్న అలాంటి పంటల్ని మనం సాగు చేసుకోవచ్చు. అధిక తేమ నిల్వ ఉండే నేలల్లో అయితే వరి, చెరుకు. పోషక నిల్వ ఆధారంగా చూసుకున్నట్లయితే నత్రజని అధికంగా ఉండే నేలల్లో ఆకుకూరలు, మొక్కజొన్న వంటి పంటల్ని సాగు చేసుకోవచ్చు. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే నేలల్లో అయితే పప్పు ధాన్యాలు, పొటాషియం అధికంగా ఉండే నేలల్లో అయితే బంగాళదుంప మరియు అరటి వంటి మొక్కల్ని సాగు చేసుకోవచ్చు. మట్టి ఆరోగ్యాన్ని బట్టి పంట మారిస్తే అధిక దిగుబడిని మరియు తక్కువ ఖర్చులతో లాభాలని పొందవచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్ అంటే ఏమిటి? భూమి ఆరోగ్యం గురించి పూర్తి సమాచారం పొందడానికి సాయిల్ హెల్త్ కార్డ్ చాలా అవసరం. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా రైతులు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే భూమిలోని పోషకాలు అనగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం మరియు మైక్రో న్యూట్రియంట్ల శాతం మరియు pH స్థాయి మరియు ఎలక్ట్రికల్ కండక్టివిటీ, దీన్ని మనం ఈసీ అని అంటాము. ఎలాంటి ఎరువులు వాడాలి, భూమిని మెరుగుపరిచేందుకు ఏం చేయాలి? ప్రభుత్వం ఉచితంగా సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఇది అందిస్తుంది. నాలుగోది, సాయిల్ హెల్త్ కార్డ్ ఎలా పొందాలి? రైతు మిత్రులారా, మీ సాయిల్ హెల్త్ కార్డ్ పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి. మొదటగా వ్యవసాయ శాఖ లేదా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించండి. అక్కడ మీ సాయిల్ శాంపుల్ ని అంటే మట్టి నమూనాని సేకరించి ల్యాబుల్లో ఇవ్వండి. 30 రోజుల్లో సాయిల్ హెల్త్ కార్డ్ అనేది పొందవచ్చు. అదే కాకుండా దీన్ని మనం ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకోసం soilhealth.dac.gov.in అనే వెబ్సైట్ ని సంప్రదించండి. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా రైతులు అధిక దిగుబడిని సాధించగలరు. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ ఉపయోగాలు: పంటకు సరైన ఎరువులు వాడే అవకాశం, మట్టి పోషక లోపాలను సరిదిద్దుకోవచ్చు, ఎరువులు ఖర్చు తగ్గించుకోవచ్చు, దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. మీరు ఇంకా సాయిల్ హెల్త్ కార్డ్ తీసుకోలేదా? వెంటనే సాయిల్ టెస్ట్ చేయించుకోండి. మిత్రులారా, మట్టి ఆరోగ్యం సుస్థిర వ్యవసాయానికి పునాది. మీరు మీ భూమి ఆరోగ్యాన్ని అర్థం చేసుకొని సరైన పంటను ఎంచుకుంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ రైతు మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని వ్యవసాయ సమాచారం కోసం నేటి వ్యవసాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? కామెంట్ చేయండి, మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాము. మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.